హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? సిద్ధాంతంలో ఉన్న సన్‌రైజ్ రిసార్ట్‌కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చాలా బావుంటుందండి వ్యూ అంతా. అలా వెళ్తుంటే గోదావరి, పక్కన తాటి చెట్లు చాలా బావుంది. ఈ రిసార్ట్ గోదావరికి పక్కనే ఉందండి. ఇలా గోదావరి పక్కన రిసార్ట్ ఉంటే చాలా బావుంటుంది కదా! ఇదైతే ఎంట్రన్స్ మొత్తం ఇలా ఉంది. ఇక్కడే రెస్టారెంట్ కూడా ఉందండి. ఇక్కడే ఫుడ్ కూడా ఆర్డర్ చేసాము. మా బుడ్డోళ్ళిద్దరూ హాయ్ చెప్తున్నారు. ఇలా ఇక్కడ నుంచి గ్లాస్‌లోంచి చూస్తుంటే గోదావరి అంతా బాగా కనిపిస్తుందని చూడడానికి చాలా బావుంది. ఫుడ్ అయితే దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ 65, చిల్లీ చికెన్ ఆర్డర్ చేసాము. సీ అవుట్‌డోర్‌లోంచి వాటర్ వస్తుంటే పిచ్చుకైతే తాగుతుందండి. ఇక్కడ స్టార్టర్స్ అయితే బాగున్నాయి. బట్ బిర్యానీ అయితే అంత కాదు. మాకు రివ్యూ ఇవ్వమని చెప్పి ఒక ఫామ్ ఇచ్చారు. మేమైతే డైరెక్ట్‌గానే చెప్పాం బిర్యానీ అంతేం కాదని చెప్పేసి. ఇక్కడ అయితే రిసెప్షన్ ఉంటుందండి. రిసెప్షన్‌లో ఎంట్రీ పాస్‌కి, స్విమ్మింగ్ పూల్‌కి ఎంత చార్జ్ చేస్తారో అన్నీ ఉంటాయి. మా బుడ్డోడైతే అక్కడ ఏమేమి ఉన్నాయో చదివేసి చెప్తున్నాడు నాకు. ఇలా రిసెప్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుంటే మనకు రైట్ సైడ్లో అయితే రూమ్స్ ఉన్నాయండి. ఇలా లెఫ్ట్ సైడ్ అయితే ఇలా చెట్లు అవి ఉన్నాయి. డీలక్స్ రూమ్స్, వుడ్ హౌసెస్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో మనం లాస్ట్‌లో చూద్దాము. ఇప్పుడైతే మేము స్విమ్మింగ్ పూల్ దగ్గర వెళ్ళిపోతున్నాము. మా వాళ్ళైతే స్విమ్ చేస్తా ఉన్నారు. సో, అందుకని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ప్లాంట్స్ కూడా ఇలా జింకల కింద అండ్ హంసల్లా కూడా కట్ చేశారు. బాగున్నాయి. ఈ పైన ఉన్నవైతే వుడ్ హౌసెస్ అండి. చెప్పా కదా లాస్ట్‌లో చూద్దాం ఇవి కూడా ఎలా ఉంటాయో. ఇప్పుడైతే మా బుడ్డోళ్ళతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు వెళ్ళగానే. అండ్ బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడైతే. వీకెండ్స్‌లో ఇలా పిల్లలతో సరదాగా వస్తే చాలా బాగుంటుంది. మా బుడ్డోళ్ళిద్దరిని ఆడించకుండా మా బావ ఉయ్యాలు ఊగేస్తున్నాడు. అండ్ వీళ్ళిద్దరూ అయితే ఇంట్లో ఉండి ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. ఇక్కడైతే మంచిగా ఆడుకున్నారు. అండ్ అలానే ఇక్కడ బాక్స్ క్రికెట్ కూడా ఉందండి. దీనికైతే 800 ఛార్జ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఆడుకోవడం కోసం. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ కూడా ఎలా ఉందో చూసేద్దాము. నాకైతే ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే వ్యూ చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ అలా గోదావరి కనిపిస్తూ చాలా బాగుంది. ఫుల్ వ్యూ అసలు చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ. స్విమ్మింగ్ పూల్కి అయితే పర్ హెడ్కి 250 ఛార్జ్ చేస్తున్నారండి. ఇక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి మెన్స్కి ఉమెన్స్కి కూడా సెపరేట్ రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా రావి చెట్టు ఉండి వేర్లలోంచి ఏదో గుడి ఉంది కింద. ఈ గుడి మీద 1936 అని ఉంది. మరి అప్పుడేమన్నా కట్టారంటే తెలియదు. అలానే చిన్న ఆంజనేయ స్వామి ఉన్నాడు. దానికి ఎదురుగానే రాముల వారు కూడా ఉన్నారు. ఇవి కూడా కొంచెం దుమ్మది పట్టేసి ఉందండి. కొంచెం క్లీన్ చేస్తే బాగుండు అనిపించింది నాకైతే. అలానే ఇంకొక పెద్ద రావి చెట్టు కూడా ఉంది. దాని కింద కూడా రాతి విగ్రహం ఒకటి ఉంది ఆంజనేయ స్వామిది. ఇది కూడా బాగుందండి. లోపల ఉంది. వీటన్నిటికి కూడా కొంచెం పూజలు అవి చేస్తే బాగుంది అనిపించింది నాకు. స్విమ్మింగ్ పూల్ అయితే మా బుడ్డోడు బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇవైతే రూమ్స్ అండి. ఇవి అయితే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా మనం బయటకు వస్తే వ్యూ అంతా బాగుంటుంది. అలా అంతా గోదావరి కనిపిస్తూ స్టే చేసేవాళ్ళు అలా బయట బాల్కనీలో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పైన అయితే వుడెన్ రూమ్స్ ఉన్నాయండి. ఈ వుడెన్ రూమ్స్ కూడా బాగున్నాయి. లోపల అంతా లైటింగ్ అది నాకు చాలా బాగా అనిపించింది. సేమ్ ఈ రూమ్స్ అన్నిటికి కూడా బయట నుంచి మనకి వ్యూ అంతా చూసేలానే ఉంది. ఇదైతే పైన వుడెన్ రూమ్స్ అయితే ఇక్కడ నుంచి కూడా మనకు అన్ని కనిపిస్తున్నాయి చెట్లు అవన్నీని. నెక్స్ట్ ఇవి వచ్చేసి డీలక్స్ రూమ్స్ అండి. టైం పాస్కి టీవీ కూడా ఉంది. సో, ఇబ్బంది ఏం లేదు. అలా టైం పాస్ కూడా అయిపోతుంది రూమ్‌లో ఉన్న వాళ్ళకి. ఇక్కడ నుంచి అయితే మొత్తం వ్యూ ఇంకా బాగుంది. ఇక్కడ వన్ డేకి 2500 నుంచి 6000 వరకు ఛార్జ్ చేస్తారండి.